ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా ఇంకా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి డెడ్ ఎండ్లో లెఫ్ట్ కొడితే దిల్సుఖ్నగర్ వైపు వెళ్తాం. ఆ డెడ్ ఎండ్లో రైట్ కొడితే మనం మలక్పేట్ వైపు వెళ్తాం. ఎస్, ఎగ్జాక్ట్లీ మనం అట్ ప్రజెంట్ ముష్రాంబాగ్ మూసి పైన నిర్మిస్తున్న బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. ఎవ్రీ మంత్ ఈ మంత్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటాం. ఆల్రెడీ ఈ మంత్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం పూర్తి అయిపోయింది. బట్ మిడిల్ ఆఫ్ ద మంత్ కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇంతకుముందుకి ఇక్కడ బిల్డింగ్స్ అండ్ ఎంటీ ప్లేస్ అదంతా ఉండే, ఇదంతా కూడా ఇప్పుడు తీసేసుకున్నారు ఈ ల్యాండ్ని. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ముందు దాకా వెళ్ళి అబ్జర్వ్ చేసి మళ్ళీ బైక్ని ఒక సేఫ్ ప్లేస్లో పార్క్ చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. స్టార్టింగ్లోనే డే టు టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. 10:51 జూన్ 17th. ఇక్కడ నుంచి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ల్యాండ్ అంతా తీసేసుకున్నారు, చదును చేసినారు కూడా, జేసీబీ వాట్ ఎవర్ దాన్ని పెట్టి. అండ్ ఇక్కడ సీకులు అన్నీ కూడా పెడుతున్నారు. ఈ రూట్ని ఇలా రూట్ ఉండే మొన్నటి వరకు, ఈ రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. ఇదిగోండి ఇక్కడ రూట్ ఉండే, ఈ రూట్ని ఇప్పుడైతే బ్లాక్ చేసేసి అందులో నుంచే రోడ్ నుంచి సగంకి ఇవన్నీ ప్లేస్ చేసి ఇటు డైవర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ని క్లియర్గా చూడవచ్చు. ఇలా వెళ్తున్నారు. ఇది స్టార్టింగ్ పాయింట్లో ఉన్న సిచ్యువేషన్. లోపలికి వెళ్ళి వర్క్ ఏం జరుగుతుంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది రిటైనింగ్ వాల్ అంటుంటారు కదా, లాస్ట్ వీడియోలో కూడా చూపించిన. ఇది ఈ లెవెల్లో వర్క్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ బహుశా పిల్లరే వస్తుండొచ్చు, లేకపోతే రిటైనింగ్ వాల్ వస్తుందా ఏమొస్తుంది అనేది చూడాలి. పిల్లర్ ఏం రాదు, ఆల్రెడీ పిల్లర్ డౌన్ అయిపోయింది. అయితే రిటైనింగ్ వాల్ మిగతాది ఏదైతే ఉంటుందో అది వస్తుండొచ్చు. ఇక్కడ వర్క్ జరుగుతుంది. చలో, ఇది అడ్డం ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్ళి అబ్జర్వ్ చేద్దాం. మనం చూసి దాటాలి. ఇప్పుడు ఒకసారి ఇటు సైడ్ నుంచి సైడ్ వ్యూ కూడా చూసేయండి. మామూలుగా బీటెక్ చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఫస్ట్ ఇయర్లో ఉండేది మాకు. సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అనేది మస్తు ఈజీగా ఉంటుంది. అది ఒకవేళ అర్థం చేసుకుంటే. అర్థం కాకపోతే ఇంజనీరింగ్ డ్రాయింగ్లోనే చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వెహికల్ వెళ్తుంది, మన బండి సేఫ్గానే పెట్టినామా డౌట్ వస్తుంది నాకు. ఈ పిల్లర్ ఏదైతే ఉందో దానికి సైడ్కు ఇలా మొత్తం కూడా వర్క్ చేస్తున్నారు. చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పిల్లర్ టు ఆ పిల్లర్ వర్క్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. బట్ ఇక్కడ సైడ్కి ఎక్స్టెండ్ ఉంటుంది కదా, ఇది ఈ ఎక్స్టెండ్ని సంబంధించి ఈ సెంటరింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. దానిపైన కాంక్రీట్, సిమెంట్ అదంతా కూడా వేస్తారు నెక్స్ట్. ఎస్, ఇది న్యూ అప్డేట్. ఇది కూడా ఈ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ నుండి ఆ పిల్లర్కి మధ్యలో వర్క్ జరుగుతుంది. వెరీ వెరీ గుడ్ న్యూస్. యాక్చువల్లీ ఈ పాటికి ఎప్పుడో ఫినిష్ కావాలి, బట్ కనీసం ఇప్పుడైనా కొంచెం స్పీడ్ అవుతుంది అనుకోవాలి. చాలా లేట్ అయిపోయింది ఈ ఫ్లైఓవర్ ఇప్పటికే. ఇదిగోండి, ఈ పిల్లర్ టు ఆ పిల్లర్ వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్. ఈ బ్రిడ్జ్ తోట అయితే చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అంబర్పేట్కి వెళ్ళిపోవచ్చు. అలాంటిది మొత్తం ఆ గోల్నాక అదంతా కూడా చుట్టూ తిరిగి రావడానికి లోకల్గా వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బందే అవుతుంది. ఇదిగోండి, ఈ పిల్లర్ కూడా వర్క్ గ్రౌండ్ లెవెల్లో ఫినిష్ చేసేసుకుంది.
పై దాకా అయితే వచ్చేసింది, వాటర్ కొడుతున్నారు. అండ్ మీకు తెలిసిందే పిల్లర్ వర్క్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఇన్ని రోజులైతే ఇట్లా సైడ్ నుంచి దారి ఉండేది, ఇప్పుడు ఈ దారిని మూసేసినారు, క్లోజ్ చేసేసినారు. అటు వైపు రోడ్ పెట్రోల్ బంక్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నుంచి ఒక చిన్న దారిని అయితే ఏర్పాటు చేసినారు నడుచుకుంటూ వెళ్ళడానికి. దారి అని అన్నా కదా, ఆ దారిని కూడా మీకు చూపిద్దామన్న ఉద్దేశంలో అటువైపు అయితే నడవడం జరుగుతుంది. అండ్ ఇటు సైడ్ నుంచి ఈ వీడియో షూట్ చేసిన. అండ్ కొంతమంది అన్నారు, అన్న అటు అంబర్పేట వైపు నుంచి కూడా వచ్చి ఒకసారి వీడియో షూట్ చేయండి అన్న అని అడిగినారు. ఖచ్చితంగా అటువైపు కూడా వెళ్ళి ఈ వీడియో షూట్ చేస్తా, అది ఇంకొక రోజు రిలీజ్ చేస్తా. ఇదిగోండి, ఎస్ ఇదే ఆ దారి ఇలా ఏర్పాటు చేసినారు. ఆరామ్సే ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ బండిలు కట్టరా అట్లాంటివి అయితే ఏం వెళ్ళవు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమైనా పనులు జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇదిగోండి, ఇక్కడ ఉన్న భారీ చెట్టును కూడా తొలగించడం జరిగింది.